అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అడసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుందంట ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ పరిస్థితి. పార్టీలో స్వేచ్ఛ ఎక్కువనుకుంటూ నోటికి పని చెబితే ఇప్పుడు నాలుక మడతేయాల్సి వచ్చిందని మాట్లాడేసుకుంటున్నారు. ఎదుటి పక్షం కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టడంతో ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చిందట. ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్, ఏంటనే రివర్స్ సీన్? వెనక ముందు ఆలోచించకుండా నోటికి ఏది వస్తే అది అనేయటం, ఆనక తేడా కొడితే నాలుక మడతేయటం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయిందన్న అభిప్రాయం పెరుగుతోందట రాజకీయ వర్గాల్లో. వీళ్లు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఓవైపు ప్రతిపక్షం కాచుక్కూర్చుంటే ఆ సోయి లేకుండా అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. సాధారణంగా కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సొంత పార్టీ నేతల మీద కూడా విచ్చలవిడి విమర్శలు చేయటం, ఘాటు కామెంట్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ రాను రాను అది శృతిమించుతోందన్న అభిప్రాయం పార్టీలోనే పెరుగుతోందట. ప్రత్యేకించి కులాల ప్రస్తావన తెచ్చి ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయటం ద్వారా సొంత పార్టీలోనే కుంపటి పెడుతున్నారని ఇప్పుడు కాంగ్రెస్లో ఓపెన్ టాక్. బీసీలకు రాజ్యాధికారం, జనాభా దామాషా ప్రకారం పదవుల్లో వాటా ఇవ్వాలన్న డిమాండ్లో ఎక్కడా రాజీ పడాల్సిన, అసలు తగ్గాల్సిన అవసరం లేదు. కానీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి నాయకులు అసలు విషయాన్ని వదిలేసి కులాల పేరుతో అగ్గి రాజేస్తే అంతిమంగా నష్టపోయేది సొంత పార్టీయే కదా. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కోవటం కాదా అన్న సీరియస్ చర్చ జరుగుతోందట తెలంగాణ కాంగ్రెస్లో. అంజన్ కుమార్ యాదవ్తో పాటు మరో ఎమ్మెల్సీ కూడా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ తిట్టడం వల్ల పార్టీకి వచ్చే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ, క్రియాశీలక పాత్ర కూడా ఆ సామాజిక వర్గానిదే. అలాంటి రెడ్డి సామాజిక వర్గం నేతల్ని టార్గెట్ చేస్తే వచ్చే లాభమేంటని ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. పార్టీతో కలిసి ఉన్న వర్గాలను దూరం చేసుకోవటం సరికాదన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యల బురద కడుక్కోవటానికే నానా తంటాలు పడుతుంటే కొత్తగా అంజన్ కుమార్ అదే సమస్యను కెలికి వదిలేశారని, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్పై రియాక్ట్ అయ్యారు జగ్గారెడ్డి. ఆ విషయంలో రెడ్డి సామాజిక వర్గం తొందరపడవద్దని ఒకవైపు అంటూనే అంజన్ను సుతిమెత్తగా హెచ్చరించారట జగ్గారెడ్డి. దీంతో ఆయన చేసిన సూచన కంటే రియాక్షన్ తీవ్రత ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటున్నారట. పార్టీలో బీసీ నేతల వ్యాఖ్యల తర్వాత రాజకీయ ఎత్తుగడ కంటే వాళ్ల సొంత ఎజెండాలే ఎక్కువయ్యాయన్న చర్చ కూడా తెరమీదకొచ్చింది. సొంత పార్టీ నేతలే తిట్టడం అంటే అది కాంగ్రెస్ అంతర్గత లొల్లికి కారణం కాబోతోందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయట. అంజన్ కుమార్ యాదవ్ ముందు రోజు కామెంట్ చేశారు, మరుసటి రోజు సరిదిద్దుకున్నారు. కానీ ఆయన వెనక ఎవరున్నారన్నది ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న హాట్ చర్చ. ప్రశాంతంగా ఉన్న పార్టీలో ఈ వ్యవహారం అగ్గి రాజేస్తోందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఈ కథలో ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి మరి.